వన్ సైడ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకో సైడ్ తీయడానికి రెడీగా ఉన్నామన్నమాట. ఇప్పుడు వన్ సైడే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడానికి ఒకసారి వెళ్తున్నాం. మా నాన్న అటు సైడే ఉన్నాడు, నేను ఇటు సైడ్ నుంచి అటు వెళ్తున్నా. మళ్ళీ ఒకసారి చూస్తున్నాడు ఏమైనా ఉన్నాయా లేవా అని. మళ్ళీ ఒకసారి అటు వేసిన దాన్ని మళ్ళీ ఇంకో సైడ్ తిప్పేస్తున్నాడు. ఒక చేపకు ఒక చేప ఆసరే కదా. సో ఈ వీడియోకు ఇంతసేపు ఉంటాయా బాబాయ్? డబుల్ వాయిస్ ఉంటుంది అన్నమాట. అంటే రన్నింగ్ వాయిస్ ఒకటి, ఇప్పుడు నేను ఇచ్చే వాయిస్ ఒకటి. కానీ అలా ఫస్టే పోయినాయి, మూడో నాలుగో పోయినాయి టైంకి మళ్ళీ తర్వాత రెండు దొరికినాయి. మళ్ళీ నేను ఇప్పుడు వాటర్ అన్ని పోతా అంటే పెద్ద చేపే దొరికింది. చాలా ఫస్ట్ వీడియోలో చాలా చేపలు దొరుకుతాయి. అసలుకు దాన్ని చట్నీ పెట్టుకొని హైదరాబాద్ తీసుకోపోదు అని అలా ఇలా అని ఇలా ముళ్ళు ఉండవా ఇలా? యూరియా బత్తనే తీసుకుపోయినా, కానీ ఆడి పోయినాక తెలిసింది ఆడ ఏమీ లేవు. అవే నల్ల చేపలు చిన్న చిన్న చూసిన కానీ అగోహో చేప దొరికింది. అలా కానీ నేనైతే 100% అప్సెట్ అయినా. ఇంకో సైడ్ వస్తున్నాం. ఇవి చాలాసేపు అవుతుంది, ఇందులో ఉండవులే ఎందుకు అది ఇది అని నేను అన్నా. కానీ మా నాన్న వినకుండా తిప్పేస్తున్నాడు. సరే ఆయన ఆశంది ఒకటి రెండు దొరకపోవా అనగానే ఒకటి దొరికింది. ఏదో ఇప్పుడు మళ్ళీ నాకేంటిది ఈ చేపను కొర్రమీను ఒకటే అంట, అది వేరు ఇది వేరు. కొర్రమీను మాకెళ్ళి బొమ్మ అని పిలుస్తారు. దాని రేటు మన చేప కంటే డబల్ రేట్ ఉంటుంది. కూర మంచిగా వండొచ్చిన వాళ్ళు వండితే బాగుంటుంది. కానీ రేట్ మాత్రం బిభత్సంగా ఉంటుందని మేము తెచ్చుకోము. మళ్ళీ అది అంటే చెర్ల బాయిలా పెరిగింది కాదు, అది స్వతంత్రంగా అంటే మత్స్యకారులు కాకుండా స్వతంత్రంగా ఉంటే చెరువులు తీసుకొని వాళ్ళు పెంచుతారు కదా, అలా పెంచుతారు. సో మాకు అటువంటి తినబుద్ధి కాదు, అందుకని మేము తెచ్చుకోము. ఇక ఇప్పుడు తిప్పేస్తున్నాడు. ఇప్పుడు అడుగుతా నేను దాని కింద ఇక్కడ అక్కడ స్టేటు ఇక్కడ దీని కింద దాని కింద దీని కింద గోది కట్టెనా కట్టె పుల్లనా కట్టె పుల్ల షాపులు ఎక్కడ ఉంది. అయిపోయింది, అది బొర్రిస్తున్నాడు. చిన్న కింద ఒక చేప ఇరుక్కొని ఉంటుంది, కాళ్ళల్లా ఒకటి ఇరుక్కొని పోయి ఉంటుంది. నిన్న అది బయటపడ్డందుకు అన్నీ చూస్తున్నాడు. ఎక్కడ మళ్ళీ 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 తిప్పేస్తున్నాడు. సరే ఒకటి రెండు ఇప్పుడు ఆ పెద్ద చేపలు వచ్చేంత వరకు చిన్న చేపలని తీసుకుపోయి దొరకమని చూస్తున్నాడు. నేను అంచగానికైతే అవి ముళ్ళు ఉండవు కదా, మంచిగా తింటాడు అని నేను ఆలోచిస్తున్నా. అది అక్కడ దొరికింది, ఒకటి దొరికింది అది తప్పిపోతుంది అది. అరే 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 ఓకే వేసిండే సక్సెస్. మన దగ్గర కొర్రమీను దొరకదా? ఇప్పుడు చూస్తున్నాడు, తన్ని ఏమైనా దొరికితే తన్ని చూస్తున్నాడు. కొర్రమీను అలాగే అయిపోయినాయి. కిలో ఎంత అనుకుంటాను? 400 450 కిలో. ఇంకేమైనా ఉన్నాయా? కొర్రమీను ఈడ కూడా అంతే ఒకటి ఉన్నది కుప్ప, ఇటు వేసింది కదా మనకాడ అంటే బొమ్మ అంటారు దాన్ని. ఇక్కడ ఈ కుప్పలు ఏమైనా దొరుకుతాయా? నాకు తెలిసి ఇది ఫస్ట్ వేసిన కుప్ప. ఇలా ఫస్ట్నే 3-4 చేపలు ఎగిరిపోయినాయి ఇందులో. ఫస్ట్ వేసిన కుప్ప ఇది. పంపాయి అందులో ఇక్కడ ఒక కాలు దగ్గర ఒక చేప ఉంటుంది. అక్కడ ఉన్నాయి కదా కాలడుగులు ఉంటుంది ఒకటి.
చూసిండు, చూస్తాడు, దొరికింది, ఇస్తాడు ఇక, ఇచ్చేసిండు. అది కూడా దొక్కున్నది. ఇక అయిపోయినట్టున్నాయి, ఇక అవి కింద మీద ఎత్తున్నాడు, ఇక అయిపోయినట్టున్నాయి. ఇక నాకు కూడా అలా అడుగులల్లా ఎక్కడ దాక్కున్నాయా అని ఒక రౌండ్ వేసుకున్నా, ఎక్కడ ఉన్నాయా అంటే నేను నువ్వు కాదు కానీ అది బాయ్ లెక్క కనపడలేదు, ఒక మడుగు లెక్క తిప్పేసినాక ఉంది ఏమన్నా కదా. కానీ అది బాయ్ అండి. దగ్గర దగ్గర 2 గంటలు వాటర్ తీయటానికి టైం పట్టింది. విధంగా అలా అదే విధంగా తిప్పేస్తున్నాడు. తిప్పేసుకుంటూ మళ్ళీ ఒకటి దొరకబట్టిండు. దాన బాగానే అవుతాను. వీడియోలో చెప్తున్నా కానీ నా ఫేస్ కనపడలేదు అంటున్నా. సో వీడియో తీసేది నేనే కాబట్టి నేను ఫేస్ చూపించలేకపోయినా. ఎవరైనా తీసేది ఉంటే నేను కూడా అట్లా తిప్పేద్దాను కావచ్చు. పాపం ఒక్కడు కష్టపడ్డాడు ఆయన చేపలు దొరకబట్టడానికి. అలానే గెలుపుతున్నాడు. ఇంకా దొరుకుతాయి అని చూసుకుంటూ అలానే దోలాడుతూ ఉన్నాడు. ఇంకా దొరకవు అని నేను చెప్పినా కానీ వినకుండా అక్కడనే చూస్తూ ఉన్నాడు. ఇంకా బొరుతా ఉన్నాడు. గంట పడుతుంది అయిపోయేసరికి. నీళ్ళు మాత్రం తినొత్తాం. 1 ఫీట్ మందం తగ్గినాయి. కరెంట్ పోదు, కరెంట్ అయితే ఇప్పటివరకు అయితే బావి తుట్టుకూర ఊళ్ళో పోతే ఇక్కడ పోయినట్టేగా సరికి బావి నీట్గా ఉంది. అప్పుడు మా మైండ్లో మాత్రం ఫుల్ చేపలు ఉన్నాయి అంటాయని మేము ఆలోచనలు ఉన్నాము. ఇప్పుడు ఇంటికి పోయి తిని మళ్ళీ నీళ్ళు ఒడిచే టైంకు రిటర్న్ వచ్చి మంచిగా చేపలు పట్టి చట్నీ వేసి తీసుకుపోయాలని అనే మైండ్లోనే ఉన్నాము. నేను ఒకసారి మొత్తం అన్నీ ఏమన్నా చేపలు దొరుకుతాయని క్రాస్ చెక్ చేసుకోవడానికి అంతా తిరుగుతున్నా. గడ్డి అన్ని మోపులు పట్టుకొని పక్క తిరుగుతూ ఉన్నా దొరికితే కావచ్చని. సో ఇలా అండి మా మార్నింగ్ చేపల వేట ఇక్కడికి ముగిసిన తర్వాతకి బాయిల్ ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్.